హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ. ఈ వీడియోలో మనం లేటెస్ట్ న్యూస్ చూద్దామండి. నూతన ప్రభుత్వం పెంచిన ప్రభుత్వ పథకాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. అలాగే GOMS నెంబర్ 43 ద్వారా ఏ పథకానికి ఎంత మొత్తం పెరిగినది అనేది పూర్తి వివరణ జీవో ద్వారా మీకైతే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగిందండి. కొన్ని పథకాలకు చూసుకున్నట్లయితే 1000 రూపాయలు పెరిగినాయి, మరికొన్ని పథకాలకి 5000 రూపాయలు పెరిగినాయి, మరికొన్నిటికి 10,000 రూపాయలు అనేవి పెంచడం అనేది నూతనముగా ఎన్నికైనటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 43 ద్వారా తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈ వీడియో కనుక మీరు పూర్తిగా పరిశీలించినట్లయితే ఎవరైతే గ్రామ వార్డు సచివాలయం 3.0 ప్రిపేర్ అవుతున్నారో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభిస్తున్నటువంటి అన్ని పథకాలకు సంబంధించినటువంటి పూర్తి వివరణ తెలుసుకుంటారు. మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఉపయోగపడుతుంది. అలాగే మన జయదేవ్ అకాడమీ మీకు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేవి అందిస్తున్నవని విత్ ఎవిడెన్స్ జీవోస్తో మీకు అందిస్తున్నవి. ఇవన్నీ మిస్ కాకుండా ఉండాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మొట్టమొదటిసారి కనుక చూస్తున్నట్లయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఒక లైక్ చేయండి. తద్వారా ఎక్కువ మందికి మన వీడియో వెళ్ళే అవకాశం ఉంది. మీ ఫ్రెండ్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. ఎవరైతే గ్రామ వార్డు సచివాలయం 3.0 ప్రిపేర్ అవుతున్నారో మరియు వాలంటీర్స్ లక్షల్లో ఉన్నటువంటి వాలంటీర్స్ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారో మీకైతే ఖచ్చితంగా ఈ డేటా ఉపయోగపడుతుందండి. చాలా ఉపయోగపడుతుంది. మీకోసమైతే ఇదిగోండి జీవో కూడా పూర్తి స్థాయిలో తీసుకొచ్చానండి. ఈ జీవో కూడా మీకు ఉపయోగపడుతుంది. వీటిలో ఏ పథకానికి ఎంత అమౌంట్ పెంచింది అని తెలుసుకోవడం ద్వారా యాజే ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి వ్యక్తిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరియు ఎగ్జామ్కు ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరెంట్కి కూడా మీకు తెలుసుకోవడం ద్వారా మంచి ఉపయోగం ఉంటుందనే ఉద్దేశంతో ఇవి మీకు అందిస్తున్నానండి. ఇక చూడండి, 13/6/2024 ఈ జీవో రావడం జరిగింది. GOMS నెంబర్ 43. దీని ద్వారా ఏం తెలియజేశారంటే రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంటు సోషల్ సెక్యూరిటీ పెన్షన్స్ SSP అంటారండి. ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ పెన్షన్ అమౌంట్ ఫర్ డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ పెన్షనర్స్ అండ్ రిస్టోరింగ్ ద నేమ్ ఆఫ్ ద స్కీమ్ యాజ్ NTR భరోసా స్కీమ్. ఇదిగోండి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇదివరకు ఉన్న పేరుని మార్చి NTR భరోసా స్కీమ్ అనేది ఇక్కడ ఈ నూతనంగా ఎన్నికైనటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మనకి ఎగ్జామ్లో ఇంపార్టెంట్ అండి. అలాగే ఏదైతే ఎగ్జిస్టింగ్ ఎన్నికల హామీలో నేపథ్యంలో ఏవైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాల యొక్క మొత్తాన్ని పెంచుతామని ఎన్నికల హామీ అయితే ఈ నూతన ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. తద్వారా నిన్న గనక చూసినట్లయితే మొట్టమొదటి సంతకము ఏపీ DSC మీద పెడతాం జరిగింది. అట్లాగే నిరుద్యోగులకి చాలా హ్యాపీగా అనిపించిందనండి. అది 16,347 ఉద్యోగాలకైతే DSC ద్వారా మొట్టమొదటి సంతకము ఎన్నికల హామీలో నెరవేర్చడం జరిగింది. ఆ తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షనర్స్ ఎవరైతే పెన్షన్స్ తీసుకుంటున్నారో వారందరికీ ఆ యొక్క పెన్షన్ అమౌంట్ అనేది పెంచుతాము అని ఎన్నికల హామీని నెరవేర్చారండి. దానికి సంబంధించినటువంటి సారాంశమే ఈ జీవోనండి. మీరు హ్యాపీగా ఖాళీగా ఉన్నప్పుడు చదువుకోండి. ఇవన్నీ మీకోసం అయితే స్పష్టంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ అమౌంట్ ఎంత పెరిగింది అనేది నేను ఈ వీడియోలో మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది. ఇదిగోండి ఇక్కడైతే ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ గతంలో ఇచ్చేటటువంటి అమౌంట్ ఇప్పుడు ఎంత పెరిగింది అనేది ఇక్కడ ఎన్హాన్స్మెంట్ పెన్షన్ రేట్ అని ఇచ్చాడు చూడండి. ఇదైతే ఎంత పెరిగింది అనేది ఈ కాలంలో ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఎగ్జిస్టింగ్ పెన్షన్కి ఇప్పుడు పెంచినటువంటి పెన్షన్ అన్నమాట. అవేంటో నేను ఈ మొత్తం చూపించిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇది జీవోనండి. చూడండి, ఇవన్నీ 28 రకాల పెన్షన్స్ ఉన్నాయి. వాటికి ఎంతవరకు పెంచారనేది మనం ఇక్కడ చూద్దాం. ఈ టేబుల్స్ అయితే పెంచినటువంటి టేబుల్స్ అయితే మీకోసం అయితే నేను ఇంకా ఎన్లార్జ్ చేసి చివరిలో ఉంచాను. దానిలో చూద్దాం మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అలాగే యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ ఇంకొంచెం ఎన్లార్జ్ చేసి మీకోసం అయితే నేను ఇక్కడ ఇచ్చాను చూడండి. ఇక్కడ కేటగిరీ ప్రజెంట్ రేట్ ఆఫ్ పెన్షన్, ఎన్హాన్స్డ్ పెన్షన్ రేట్ అంటే ఇప్పుడు ఇంతకుముందు ఉన్నటువంటి పెన్షను ఇప్పుడు ఎంత పెంచి ఇస్తున్నారు అనేది ఇక్కడ ఇది ఇంపార్టెంట్. నేను చూద్దాం చూడండి. ఇదిగోండి, ఎన్హాన్స్మెంట్ ఆఫ్ పెన్షన్ ఫ్రమ్
3000 నుంచి 4000 అనేది ఇవ్వడం జరిగింది. ఇదిగోండి ఓల్డ్ ఏజ్ పెన్షన్ గత ప్రభుత్వంలో 3000 ఇస్తే ఇప్పుడు 1000 రూపాయలు కలిపి ఎంత పెంచారండి? 1000 రూపాయలు కలిపి 4000 రూపాయలు పెన్షన్ చేస్తానంటున్నారండి. రేపు జూలైలో ఇచ్చేటటువంటి పెన్షన్లో ఆ అరియర్స్ కూడా కలుపుకొని ఓల్డ్ ఏజ్ పెన్షన్స్కి 7000 రూపాయలు ప్రతి వారికి అందిస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ యొక్క పెరిగినటువంటి 3 నెలలకు సంబంధించిన పెన్షన్ అండి 7000 ఇచ్చేది, తర్వాత 4000 వచ్చింది గుర్తుపెట్టుకోండి. అయితే ఫస్ట్ టైం తీసుకున్న వాళ్ళకి అంటే జూలై 1లో 7000 వస్తుంది, ఆ తర్వాత ఆగస్టులో మళ్ళీ 4000 వస్తుంది. ఎందుకంటే ఈ 3 నెలలు పెన్షన్ అనేది కలిపి 1000 3 నెలలు కలిపి 7000 ఇస్తానని హామీ ఇచ్చారన్నమాట నూతన ప్రభుత్వం. అయితే అదంతా పక్కన పెడితే ఇప్పుడు ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఎంత అండి? ఆల్రెడీ ఉండడం పెన్షన్ 3000, 1000 రూపాయలు పెంచి 4000 రూపాయలకి పెంచడం జరిగింది. అలాగే విడో పెన్షన్ అన్నమాట, వితంతువులకి 3000 ఉండేది 4000, 1000 రూపాయలు పెన్షన్ పెరిగింది అని గుర్తుపెట్టుకోండి. వీవర్సు, టాడీ ట్యాపర్సు, ఫిషర్మెన్, సింగిల్ ఉమెన్, ట్రెడిషనల్ కాబ్లర్స్ అంటే చెప్పులు కుట్టేవాళ్ళు అనమాట. ఇక ట్రాన్స్జెండర్సు, ఆర్ట్ హెచ్ఐవి, అలాగే డప్ ఆర్టిస్టు, ఇంకా పెన్షన్స్ టు ఆర్టిస్ట్స్ అనమాట. వీళ్ళందరూ 3000 ఉన్నటువంటి పెన్షన్స్ ఒక 1000 రూపాయలు నూతనంగా ఎన్నికైన ప్రభుత్వం 1000 రూపాయలు పెంచి ప్రతి నెల 4000 రూపాయలు అయితే వీరికి అందించడానికి జీవో నెంబరు 43 అయితే ఇవ్వడం జరిగింది. తద్వారా ఈ పెంచిన 1000 రూపాయలతో కలిపి వచ్చే నెలలో వీరికి ఇవ్వడం జరుగుతుందండి. ఇక మిగతా వర్గాలు కనుక చూసినట్టయితే ఎన్హాన్స్మెంట్ ఆఫ్ డిజేబుల్డ్ పర్సన్స్, ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వారికి వచ్చేసరికి ఇంతకుముందు 3000 వచ్చేయండి, వారికి ఎంత పెంచారో చూడండి. ఇక్కడ డిజేబుల్డ్ దివ్యాంగులకి 3000 నుంచి 6000కి పెంచారండి. అంటే ప్లస్ 3000 పెంచారు, అంటే అంతకంత పెంచారు, 3కు 3 6000 పెంచారు. ఇక మల్టీ డిఫార్మిటీ లెప్రసీ ఎవరైతే ఎక్కువ కుష్టు ఇదిగా ఉన్నారో వారికి 3000 పెంచి మళ్ళీ వాళ్ళకు కూడా 6000 రూపాయల పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. తద్వారా ఇక్కడ డిజేబుల్డ్ పర్సన్స్కి 6000, ఇది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చదువుకోవాలండి. 3000 అంతకుముందు, ఇప్పుడు 6000 రూపాయలుగా పెంచడం జరిగింది. నెక్స్ట్ ఫుల్లీ డిజేబుల్డ్ పర్సన్స్ పెన్షన్ అనమాట. వీళ్ళకి ఎంత గణనీయంగా పెంచారండి, అసలు చాలా గణనీయంగా పెంచారు. చూడండి, అంతకుముందు 5000 రూపాయలు ఉందండి. పెరాలసిస్ కన్ఫైన్డ్ ద పర్సన్ టు వీల్ చైర్ ఆర్ బెడ్, ఎవరైతే పెరాలసిస్ వచ్చి పక్షపాతంతో ఉండి చైర్లో కానీ లేకపోతే మంచానికి ఇక బెడ్ రిడన్గా ఉన్న వాళ్ళకైతే అంతకుముందు 5000 ఇచ్చేవాళ్ళండి, వారికి ఇప్పుడు 15000 రూపాయలకి పెంచారని. అంటే ఇక్కడ ఎంత పెరిగింది? 10000 రూపాయల పెన్షన్ని గణనీయంగా పెంచడం అనేది జరిగింది. ఇక సివియర్ మస్కులర్ డిస్టోర్ఫీ కేసెస్ అండ్ యాక్సిడెంట్ విక్టిమ్స్, ఎవరైతే ఇక కండరాయుతమైనటువంటి కండరాలు పట్టుకుపోవడం, పని చేయలేకపోవటం, అలాగే ఎవరైతే యాక్సిడెంటుల్లో వివిధ రకాలైన అవయవాలు పోగొట్టుకున్నారో వారికి కూడా 10000 రూపాయలు పెంచడం అనేది జరిగింది. అంటే మొత్తం అంతకుముందు ఉన్న 5000 ఇప్పుడున్న 10000 కలిపి 15000 రూపాయల పెన్షన్ వీళ్ళకైతే వచ్చే నెల నుంచి రావడం జరుగుతుందండి. ఇది ఎక్కువ మొత్తంగా చెప్పొచ్చు. అలాగే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవన్నీ మారతాయి అన్నమాట. ఇవన్నీ మారతవి. పాత పెన్షన్కి కొత్త పెన్షన్ యాడ్ చేసి ఇచ్చింది మనం చదువుకోవాలి. ఇక నెక్స్ట్ క్రానిక్ డిసీజెస్ లైక్ కిడ్నీ, తలసేమియా, ఏవైతే ప్రాణాంతక జబ్బులైనటువంటి కిడ్నీకి సంబంధించినటువంటి మరి తలసేమియాకి వచ్చేసరికి బైలేటరల్ ఎలిఫెంటసిస్ గ్రేడ్ 4 అనేటటువంటి జబ్బు ఉందండి. దీనికి 5000 ఇచ్చేవాళ్ళు, ఇంకొక 5000 పెంచి ఈ జబ్బుకి 10000 రూపాయలు పెన్షన్గా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ కిడ్నీ, లివర్ అండ్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేసిన వాళ్ళకి మళ్ళీ వీరికి కూడా 5000 రూపాయలు యాడ్ చేసి 10000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇక సీకేడియో నాటాను డయాలసిస్ చేర్చుకున్న వాళ్ళకి సీరము క్రెటనైన్ అండ్ 5 mg వీళ్ళకి 5000 నుంచి 10,000కి పెంచారండి. ఇక సీకేడి నాట్ అండ్ డయాలసిస్ సీకేడి ఎస్టిమేటెడ్ జిఎఫ్ఆర్ లెస్ దాన్ 15 ml ఈ రకమైన జబ్బుకి 10000 రూపాయలండి. నెక్స్ట్ సీకేడి నాట్ అండ్ డయాలసిస్ సీకేడి స్మాల్ కాంట్రాక్టెడ్ కిడ్నీ 5000 నుంచి 10000. ఇవి మెడికల్ టెర్మినాలజీ. ఇది ఎవరికైతే ఉంటుందో ఈ సర్టిఫికేట్ ప్రకారం డిఎంహెచ్ఓ వాళ్ళు అందించడం జరిగిద్దండి. కాబట్టి 10000 రూపాయలు అనేది ఆయా
జబ్బులకు సంబంధించిన వ్యక్తులకైతే రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం అందించడం జరుగుతుందండి. ఇది గణనీయంగా పెరిగిన అమౌంట్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడేటటువంటి సమాచారం. అదర్ కేటగిరీస్ ఇంకేమైతే ఉంటే సీకేడీ అండ్ డయాలసిస్ ప్రైవేట్ వచ్చారు 10,000 అండి. వీటిలో ఏ చేంజ్ లేదండి. సీకేడీ అను డయాలసిస్ గవర్నమెంట్, సికిల్ సెల్, తలసేమియా ఇవన్నీ వచ్చేసరికి ఏమి చేంజ్ అనేది లేదండి. గతంలో ఎలా ఇచ్చారో అలాగే ఉంది. కాబట్టి 20 పథకాలకు సంబంధించినటువంటి ఈ యొక్క అమౌంట్ అనేది గణనీయంగా పెంచడం అనేది జరిగింది. కొన్నిటికి వచ్చేసరికి 1,000 రూపాయలు, మరికొన్నిటికి వచ్చేసరికి 5,000 రూపాయలు, మరికొన్ని జబ్బులకు వచ్చేసరికి 10,000 రూపాయలు ఇలా పెంచుకుంటూ వెళ్ళడం అనేది జరిగిందండి. తద్వారా ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి డేటా. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. నోట్ చేసుకోండి. మన జయదేవ్ అకాడమీ ఎప్పటికప్పుడు ఇమ్మీడియట్గా ఇన్ఫర్మేషన్ అనేది విత్ ఎవిడెన్స్తో మీకు అందిస్తున్నటువంటి సంస్థ మన జయదేవ్ అకాడమీ. ఎవరైనా ఇంకా మీరు ఈ యొక్క జీవో చదువుకోవాలనుకుంటే జీవో మొత్తం నేను ఇక్కడే ఇచ్చానండి. ఆ జీవోలో ఉన్న ముఖ్యమైన భాగము పెంచినటువంటి ఈ యొక్క పెన్షన్స్ అయితే మళ్ళీ ప్రత్యేకంగా నేను మీకోసం అందించాను. ఇవి మీకు స్పష్టంగా కనిపించడానికి అందించినటువంటి భాగాలండి. మీరు వీటిని నోట్ చేసుకోండి. ఇక ఎవరైతే మాకు ఉద్యోగాలు కావాలి, మేము ప్రిపేర్ అవుతున్నాం సార్, మాకు గ్రామ వార్డు సచివాలయం 3.0 ప్రిపేర్ అవుతున్నాం, ఎనీ డిగ్రీ ఆర్ డిప్లొమా చదివి ఉన్నాం, పాలిటెక్నిక్ డిప్లొమా అయినా ఎనీ డిగ్రీ అయినా చదివి ఉంటే ఈ యొక్క ఉద్యోగాలు 35,000 ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. రాష్ట్ర ప్రభుత్వం కూడా వీటిని ఇంకా జిల్లాల్లో ఇంకా ఎన్ని వ్యాకెన్సీస్ ఉన్నవి అని రాష్ట్ర ప్రభుత్వ అధికారులను అడిగారు. కాబట్టి కొంతమంది డేటా ప్రిపేర్ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారండి. నిన్న నేను చెప్పినటువంటి వీడియోలో గ్రామ వార్డు సచివాలయం 3.0కి పోస్టులు లెక్కింపు వారు సేకరణ అని నిన్న చెప్పిన వీడియోలో డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ ఈ జీవో ఎలా ఉందో అలాగే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పానండి. ఈ వీడియో చూసేవాళ్ళు దీని ముందు వీడియో కానీ చూసినట్లయితే మీకు గ్రామ వార్డు సచివాలయం పోస్టుల మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం కాన్సన్ట్రేషన్ దృష్టి కేంద్రీకరించారు. ఈ పోస్టుల లెక్కింపు అనేది జరుగుతుంది. గతంలోనే 35,000 ఉన్నటువంటి పోస్టులు ఇంకా పెరిగేటటువంటి అవకాశం కూడా ఉంది. తద్వారా మెగా నోటిఫికేషన్ ఇవ్వాలని అనుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ఉద్యోగాలు ఇవ్వడం ద్వారా పెద్ద ఎత్తున నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఫీల్ అయింది. కాబట్టి ఆ యొక్క వీడియో కూడా చూడండి. దీని ముందు వీడియో కూడా చూస్తే అందులో అన్ని డీటెయిల్స్ ఉన్నాయండి. ఇట్లానే నేను డీటెయిల్డ్ ఇవ్వటం జరిగింది. డీటెయిల్స్గా చూడండి. ఇక నెక్స్ట్ ఎవరైతే పటిష్టంగా ప్రిపేర్ అవుతున్నారో, మేము గ్రూప్ 1 గ్రూప్ 2 మిగతా ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాం సార్, గ్రామ వార్డు సచివాలయం మాకు లెక్క కాదు అనుకుంటారు. అది కొంతమందికే. ఎవరైతే అలా ప్రిపేర్ అయ్యో 10%కే అలా సాధ్యమయ్యే అవకాశం ఉంది. 90% ఖచ్చితంగా గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి ప్యాటర్న్లో ప్రిపేర్ అయితే మాత్రమే మీరు ఉద్యోగాన్ని సాధించగలుగుతారు. ఎందుకంటే ఆ ఎగ్జామ్స్కి ఈ ఎగ్జామ్స్కి చాలా డిఫరెంట్ ఉంటుందండి. ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రభుత్వ పథకాలు అవ్వచ్చు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల పథకాలు, అలాగే 1994 పంచాయతీరాజ్ యాక్ట్లో కూడా చాలా ప్రశ్నలు ఈసారి వచ్చే అవకాశం ఉంది. దీని యొక్క ఆ ప్యాటర్న్ పూర్తిగా మారే అవకాశం ఉంది. డెప్త్గా క్వశ్చన్ పేపర్ అయితే ప్రిపేర్ చేస్తారో ఆ విధంగా మీరు ప్రిపేర్ అయితే ఖచ్చితంగా జాబ్ మీకు వస్తుందండి. ఇక గ్రామ వార్డు సచివాలయ స్థాపన గురించి వాటిలో వారి యొక్క జాబ్ చార్ట్స్ కూడా విస్తృతంగా ఇందులో మీకు ఇవ్వడం జరిగింది. 1000 బిట్స్ అనేవి ప్రతి గ్రామ వార్డు సచివాలయం ప్రిపేర్ అయ్యేటటువంటి ఫంక్షనరీస్కి ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థి దగ్గర ఉండవలసిన ఈ బుక్ ఉండాలండి. ఖచ్చితంగా ఎవరు ప్రిపేర్ అయినా ఈ బుక్ మీ దగ్గర ఉంటే ఎక్కువ మార్కులు వస్తాయి. అలాగే మేము కేటగిరీ 1 ప్రిపేర్ అవుతున్నాం సార్ అంటే ఈ బుక్ తీసుకోండి. అలాగే ఇంజనీరింగ్ అసిస్టెంట్, డిజిటల్ అసిస్టెంట్, విలేజ్ సర్వేర్ మిగతావి కూడా మెటీరియల్ అందుబాటులోకి వస్తున్నాయండి. ఇక వీటన్నిటికి సంబంధించినటువంటి మెటీరియల్ బుక్స్ మన దగ్గర జయదేవ్ అకాడమీ ప్రిపేర్ చేయబడి ఉన్నది. అలాగే ఆ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో ప్రిపేర్ అయ్యామండి. కాస్ట్ ఎంతో కాదు, ప్రతి బుక్ 299. మీ ఇంటి దాకా రావాలంటే మీరు 50 రూపాయలు అదనంగా పోస్టల్ ఛార్జెస్ చెల్లిస్తే మీ ఇంటికే ఈ బుక్ అనేది రావడం జరుగుతుంది. ఎలా వస్తుందంటే మీరు ఇప్పటికే చాలామంది ఆర్డర్స్ పెట్టారండి. ఇదిగోండి 9010960647కి ఫోన్పే చేయండి.
ఈ జనరల్గా కేటగిరీ 1 ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఈ బుక్ 2 బుక్స్ తీసుకుంటారండి. అలాగే ఇంజనీరింగ్ అసిస్టెంట్ ప్రిపేర్ అయ్యే ఈ బుక్ మళ్ళీ ఈ బుక్ అందరికీ 2 బుక్స్ తీసుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ మీకు ₹600 బుక్స్కి అవుతాయి. ప్లస్ ₹100 కనుక పంపిస్తే ఫోన్పే ద్వారా పంపించి అది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో 9010960647 పంపించి క్రింద మీ అడ్రస్, మీ ఫుల్ అడ్రస్ కనుక మీరు పంపిస్తే వాట్సాప్లో ఇమ్మీడియట్గా మన సిబ్బంది మీకు ఈ బుక్స్ అనేవి పోస్టల్ ద్వారా డెలివరీ చేస్తారు కూడా. ఈ యొక్క బుక్స్ మీరు తీసుకోండి, స్టాక్ కూడా అయిపోయే అవకాశం ఉంది. ఇక ఎవరైతే పూర్తి స్థాయిలో మేము ప్రిపేర్ అవ్వాలి, ఖచ్చితంగా మాకు జాబ్ కావాలండి అని అనుకున్నారో వారికైతే ఆన్లైన్ క్లాసెస్ అందుబాటులో ఉండండి. ప్రస్తుతం స్పెషల్ ఆఫర్ ప్రైస్లో 999, 1999, అలాగే డిజిటల్ అసిస్టెంట్ 1999, స్పెషల్ ఆఫర్ ప్రైస్ కింద 1999 విలేజ్ సర్వేరు, అలాగే జూనియర్ లైన్మెన్ కూడా స్పెషల్ ఆఫర్లో ఉందండి. ఎందుకంటే 1999లో ఉందండి. ఇక నోటిఫికేషన్ కనుక రిలీజ్ అయితే ఖచ్చితంగా వీటి యొక్క ప్రైస్ ఒరిజినల్ ప్రైస్కి వెళ్ళే అవకాశం ఉంది. త్వరపడి జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యే విధానం ఏంటంటే ఇప్పటికే మీకు చాలాసార్లు చెప్పాను, మీకు తెలుసు. ఒక యాప్ డౌన్లోడ్ మీరు ప్రతిరోజు యాప్లు డౌన్లోడ్ చేసుకుంటారు. ఆ విధంగానే ప్లే స్టోర్లోకి వెళ్ళి జయదేవ్ అకాడమీ అని టైప్ చేస్తే మన యాప్ అనేది మీకు కనిపిస్తుంది. యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లు కనుక మీరు కింద స్టోర్ ఓపెన్ చేస్తే ఈ కోర్సులన్నీ మీకు అందుబాటులో కనిపిస్తవి. ఇమీడియట్గా పర్చేజ్ చేసుకోవచ్చు. 1 year వ్యాలిడిటీ అయితే మీకు ఉంటుంది. 1 year వ్యాలిడిటీ అండి. అందరూ 3 నెలలు 6 నెలలు ఇస్తారు. మేము ఈ ప్రైస్కే 1 సంవత్సరం పాటు మీకు ఈ కోర్సు ఉచితంగా అందిస్తున్నాం. దీంతో పాటుగా ఇంకా ఆహాకు సంబంధించినటువంటి చాలామంది అడుగుతున్నారండి. యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్కి సంబంధించిన కోర్సు కూడా మన యాప్లో ఉందండి. అలాగే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన స్టూడెంట్లకి మరియు తెలంగాణకు సంబంధించిన స్టూడెంట్స్ కూడా సేమ్ సిలబస్ కాబట్టి తెలంగాణ వారు కూడా పర్చేజ్ చేసుకుంటున్నారు. హ్యాపీగా ఆ కోర్సు కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. ఇవన్నీ మన యొక్క ఆన్లైన్ క్లాసెస్. దయచేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో ప్రిపేర్ చేయబడినటువంటి బుక్స్, ఆన్లైన్ క్లాసెస్ ఖచ్చితంగా మీకు ఉద్యోగం రావడానికి 100% అవకాశం ఉన్నటువంటి క్లాసులు. నిష్ణాతులైనటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థలో వర్క్ చేసేటటువంటి ఫ్యాకల్టీతో ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి క్లాసెస్ అండి. మీకు ప్రశ్నలకు ఖచ్చితంగా ఈ ప్రశ్నలు వచ్చే విధంగా తయారు చేయబడినటువంటి క్లాసెస్, బుక్స్ పర్చేజ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇక మనం వీడియోలో కనుక వెళ్ళినట్లయితే ఇవన్నీ పెన్షన్స్, ఎగ్జిస్టింగ్ పెన్షన్స్కి పెంచినటువంటి అమౌంట్స్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. చాలా ఉపయోగపడుతుంది. ఇది దానికి సంబంధించినటువంటి జీవో అండి. జీవో కూడా ఖాళీగా ఉన్నప్పుడు చదువుకోండి, మీకు చాలా ఉపయోగపడుతుంది. ఇక నెక్స్ట్, ఇప్పటివరకు మన వీడియోని వీక్షించినందుకు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. అలాగే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తారని మిమ్మల్ని సవినయంగా అభ్యర్థిస్తూ మీ యొక్క జయదేవ్ అకాడమీ అండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.